పరపతి సంఘంలో రుణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందబాబు. దోనేపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ వెనిగళ్ల మహేష్ మరియు డైరెక్టర్లు వాకా రెడ్డియ్య, యార్లగడ్డ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రైతులకు 1.50 కోట్ల విలువగల సీసీ రుణ చెక్కులను నక్కా ఆనందబాబు గారి చేతుల మీదుగా పిఏసిఎస్ అధికారులు సమక్షంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, డైరెక్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా కొల్లూరు మండల పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన శాసనసభ్యులైన శ్రీ నక్కా ఆనందబాబు గారికి శ్రద్ధ చూపించి ఎరువులను సకాలంలో అందుబాటులో మనకు తెచ్చి రైతులకు ఎంతో సేవ చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంతో శ్రద్ధతో పట్టించుకొని అన్ని మార్గాల ద్వారా మనకి అందజేయటం వల్ల ఈ రోజున రైతులు ఎక్కడా ఇబ్బంది పడటం అనేది జరగలేదు. అదేవిధంగా ఈ పిఏసిఎస్ ద్వారా రుణాలను తీసుకున్న వాళ్ళు సకాలిస్తూ వెలిగల మహేష్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. క్రెడిట్ లోన్లు 8.34 లక్షలు, అదేవిధంగా దీర్ఘకాలిక రుణాలు లాంగ్ టర్మ్ లోన్లు 1,42 లక్షలు, దగ్గర 518 మందికి రుణాలు ఇచ్చి రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువుల విషయంలో కానీ, అదేవిధంగా ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు సమయాల్లో ఆ సేవలు అందించడం ద్వారా అనేక కార్యక్రమాలు ఈ సొసైటీ అందిస్తాము. మరి ఈరోజు ఇటీవల యూరియా పంపిణీ మీ అందరికీ తెలుసు, చాలా సమర్థవంతంగా, పకడ్బందీగా. వాస్తవం మాట్లాడితే దేశంలోనే యూరియా పడుతుంది. దేశంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా దిగుమతి తక్కువ వచ్చింది. కొన్ని రాష్ట్రాలు అయితే యూరియా కొరతతో అతలాకుతలం అయిపోయింది. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ముందు చూపు, ప్రతి అంశం మీద ఆయన పెట్టేటటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల మనకి చాలా వరకు యూరియా కష్టాలు తప్పినాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న సమస్యలు వస్తాయని ముందుగా తెలిసినప్పుడే మరి మన ప్రాంతం, ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం దగ్గర 95,000 ఎకరాలు వరి పంట సాగులో ఉంది. ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాల పైన హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. అంటే 1,15,000 ఎకరాలు సాగు ఉంది ఒక నియోజకవర్గం. యూరియా ఇబ్బంది ఉందనగానే ఎటుపోయి ఎటు వస్తుందో, రైతుల్లో అనవసరమైన ఆదాయం వస్తుంది, ఆందోళన జరుగుతారని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారి, అదేవిధంగా మార్కెట్ అధికారులు, ఏడీ వ్యవసాయ శాఖ ఇద్దరు ఏడీలు, డిసిఎంఎస్ అధికారులు అందరితో కూడా వేమూరులో సమావేశం ఏర్పాటు చేసి మొత్తం అసలు ఈ జిల్లాకి యూరియా ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఏకరేజ్ ఎంత సాగవుతా ఉంది, ఏ ప్రాంతానికి ఎంత సరఫరా అయిందనేది అప్పటికప్పుడు లెక్కలు తీసి మొత్తం కూడా మానిటర్ చేసి ఇబ్బందులు లేకుండా, యూరియా అందించడంలో ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిఎస్సిఎస్ అధ్యక్షులతో కానీ, సొసైటీల ద్వారా కానీ, అదేవిధంగా కేఎస్కే రైతు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల ద్వారా అందుతున్నటువంటి యూరియా కానీ, డిసిఎంఎస్ ద్వారా అందుతున్నటువంటి యూరియా కానీ ఎప్పటికప్పుడు మదింపు చేసుకొని రైతులకి పెద్దగా, అదేవిధంగా క్రాప్ నుంచి కోగంటి హరిబాబు గారిని, గాజులంక నుంచి
మిత్రపక్షంగా జనసేన పార్టీ నుంచి గల్లా వెంకయ్య గారిని మనం ఈ మండలంలో సొసైటీ అధ్యక్షుడిగా నియమించాం. దివాకర్ గారు ఈపూర్ నుంచి, దివాకర్ గారిని ఈపూర్ సొసైటీ నుంచి. ఈ విధంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోని ఈ పిఎస్సిఎస్లు కానీ, రైతాంగానికి సంబంధించి నీటి వినియోగదారుల సంఘాలకు అధ్యక్షులు కానీ, డీసీ చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ అవి కూడా పారదర్శకంగా అందరితో మాట్లాడి పార్టీకి నిరంతరాయం 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి నాయకుల్ని, కార్యకర్తలను గుర్తించి ఆ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్గా పూర్ణకుమార్ గారిని, సభ్యుల్ని 15 మంది సభ్యుల్ని నియోజకవర్గం నుంచి, అన్ని మండలాల నుంచి ఈక్వల్గా కులాల వారీగా అందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేసి మరి ఒక వరవడిని ఈ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చామని నేను అనుకుంటా ఉన్నాను. మీరు అందరూ కూడా ఆ దిశగాలని ఖచ్చితంగా, అంటే పదవులు వచ్చిన వాళ్ళకే పనిచేశారని కాదు, మిగిలిన చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా వారికి అవకాశాలు వస్తాయి. ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. పదవులు ఖచ్చితంగా పనిచేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఆ పదవి అనేది ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కొంటూ వస్తుందని నేను ఈ సందర్భంగా కూడా చెప్తాను. నేను ఖచ్చితంగా నాకు కార్యకర్త కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, ఎందుకంటే కింద స్థాయి కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిగా అందరి పనితీరు తెలుసు, పనిచేసిన విధానాలు తెలుసు, కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, అన్నీ తెలుసు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తూ, ఈ రోజు మరి ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరుడు మహేష్ గారు కానీ, సభ్యులు కానీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సొసైటీ చేస్తే రికార్డు స్థాయిలో ఏ రైతు నష్టపోకుండా అన్ని విధాలుగా ఆ రోజున సహకరించి నష్టపరిహారాన్ని అందజేసినటువంటి పరిస్థితి. వరదల్లో కానీ, అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కానీ ఆదుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన విధానంలో కూడా రైతులకు అండగా నిలబడినటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా అన్ని రకాలుగా మరి అలా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అధికారంలోకి మీరు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఇదే ప్రభుత్వానికి నిరంతరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న ఇబ్బంది రాగానే మనం ఒక విమర్శనాత్మకంగా మాట్లాడుకోవటం ఇంకోటి కాదు. ప్రభుత్వం ఇబ్బందులనే ఖచ్చితంగా వస్తాయి. చిత్తశుద్ధితో పనిచేస్తున్నామా లేదా అనేది చూడాలి. చిత్తశుద్ధితో పనిచేసేటప్పుడు అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా సహకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ విధంగా తీసుకెళ్తే మరింత ఉత్సాహంతో సేవ చేయడానికి అవకాశం ఉన్నది. ఆ దిశగా ముఖ్యంగా ఈ రైతాంగం అత్యధికంగా ఉన్నటువంటి మన ప్రాంతంలో మరి మీరందరూ కూడా నిరంతరం ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు అప్రబద్ధంగా ఉండండి. మళ్ళా 4.5 లక్షల దాకా ఇప్పుడు వరద వస్తూ ఉన్నట్టుంది. 2-3 రోజులు మళ్ళీ టెన్షన్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా టెన్షన్ పడతా ఉన్నారు. మళ్ళీ ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇకపోతే పదవుల వర్షానికి వస్తే ఇలా పిఎస్సిఎస్ అధ్యక్షులుగా మన నియోజకవర్గంలో 18 పిఎస్సిఎస్లు ఉన్నాయి. ఈ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా అగ్రికల్చర్ సొసైటీలో ఉన్నటువంటి నియోజకవర్గం మనది. 18 సొసైటీలకి 3 సొసైటీలు జనసేన పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి కూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఇచ్చాం. 15 సొసైటీలు కూడా మన పార్టీలో క్రియాశీలకంగా గత 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని 1-10 సార్లు ఆలోచన చేసి మరి ఈ కార్యవర్గాలు మనం ఎంపిక చేసిన అధ్యక్షులు కానీ, సభ్యులు కానీ ఎక్కడ కూడా విమర్శలు తావు లేకుండా 1-10 సార్లు ఆలోచన చేసి ఆ దిశగా ఎంపికైనటువంటి వ్యక్తే మరి ఉన్నటువంటి వెనుగళ్ల మహేష్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సొసైటీని